దరిద్రం అననే కాడికి వస్తప్పుడు మన ఇతిహాస్ కొంచెం మనం టచ్ చేసినాం కదా ప్రమోద్ భాయ్. పురాణాలు, ఇతిహాస్, హిస్టరీ. ఇప్పుడు మనం ఏవి కొన్ని మాట్లాడుకున్నా, మనం ఏదైనా చూస్తున్నా, మన హిస్టరీ అనేది మన పురాతన ఋషులు మహర్షులు చెప్పినవన్నీ కనెక్ట్ అవుతున్నాయి, మోడర్న్ సైన్స్కి కనెక్ట్ అవుతున్నాయి. కొన్ని మతాలు ఏమంటాయి అంటే మీరు మా దగ్గరికి కాపీ కొట్టిరు. ఇప్పుడు ఇవి మేము ముందే చెప్పినాం. ఇక్కడ భూగోళ శాస్త్రం అని చెప్పి ఇయ్యాల మొన్న వచ్చిన కోన్కిస్కా గొట్టంగాలు అయితే కూడా ఏం చెప్పలేదు. భూగోళ శాస్త్రం అని మనం చెప్పి వరాహ అవతారంలో కూడా శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం ఎత్తినప్పుడు కూడా మీకు భూమి గుండ్రంగానే పెట్టిరు, చెప్తా ఏం పెట్టలేడు. సో ఈరోజు ఏమొచ్చింది అయితే కాదు, దీన్ని ఎట్లా ఫ్యాబ్రికేట్ చేసుకుంటూ వచ్చిండ్రు. ఇదేదో మేము కాపీ కొట్టినాం, మీరు కాపీ క్యాట్లు అని చెప్పి కొంతమంది చిత్రీకరించారు. సో దీని మీద కొంచెం జర మనకు ఒక క్లారిటీ కావాలనే. సో దీన్ని మీరు ఎట్లా దీన్ని ముంగట తీసుకోవతారు? సో సింపుల్ అన్న, ఇప్పుడు వేరే కంట్రీసే ఉన్నాయి. అది మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక 50 yearsలో కన్వర్ట్ అయిపోయిన నేషన్స్ అయిపోయినాయి, వాళ్ళ రూట్స్ వదిలేసుకొని. మరి ఇంకా కన్వర్ట్ అవ్వలేదంటే ఇక్కడ ఆడవాళ్ళు కూడా స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి. మీకు సినౌలి అని ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది యూపీలో. ఎక్స్కవేషన్స్ చేస్తే దొరికింది ఆడవాళ్ళ ఆడవాళ్ళు వారియర్స్ అన్నట్టు. 4000 years బ్యాక్ ఆడవాళ్ళు వారియర్స్ ఉంటే సొసైటీ అప్పుడు ఎలా ఉండే ఆలోచించండి కదా. ఈవెన్ ఎందుకు మనం మొన్నటి వరకు కూడా చూసాం కదా వారియర్స్ని, ఉమెన్ వారియర్స్ని. ఇప్పుడు మళ్ళీ కైకేయి కూడా ఉన్నారు కదా. అక్కడ దాకా తీసుకుంటే ఝాన్సీ లక్ష్మి ఉన్నారు, రుద్రమదేవి ఉన్నారు. సో ఇక్కడ ఇంత సొసైటీ స్ట్రాంగ్ ఉంది. ఇంత స్ట్రాంగ్ సొసైటీ ప్రపంచంలో ఎక్కడ లేదు. అవి కూడా వాళ్ళే కదా. అవును అంతే. అవును. సో ఇక్కడ ఎప్పటి నుంచో మనం స్ట్రాంగ్ ఉన్నాం, కానీ ఎవరైతే కొంచెం వీక్ ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసిరు అన్నట్టు. మన చరిత్రని కాపాడిన దాంట్లో ఆడవాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు మీరు అహిల్యాబాయి హోల్కర్ ఉంటారు, ఆమె తీసుకుంటే నార్త్ నుంచి సౌత్ వరకు రామేశ్వరం టెంపుల్ దగ్గర కూడా రెనోవేషన్స్ జరిగింది. కాశీ విశ్వనాథ్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఆమె ఫోర్ట్కి వెళ్తే అక్కడ ఆమె చరిత్ర మొత్తం ఉంటుంది, ఎన్ని టెంపుల్స్ని రివైవ్ చేసిందని. ఆ కాలంలో ఆమె ఉండేది ఎక్కడ, మహేశ్వర్ అనే ప్లేస్లో. అక్కడ నుంచి కింది వరకు వచ్చింది. అంటే ఆలోచించండి ఎంత స్ట్రాంగ్ ఉంటుండే నెట్వర్క్ అనేది, వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉంటుండే అనేది. ఇక్కడ మన చరిత్రని నాశనం చేయాలని అంటే వీక్ పాయింట్ ఒకటి పట్టుకోవాలి, ఉమెన్ వీక్ పాయింట్. ఎవరికైనా వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉన్నా ఒక ఇంటికి ఒక వీక్ పాయింట్ ఉంటుందంటే ఉమెన్. సో సైనికులను చంపి, ఇప్పుడు యుద్ధం ఎక్కడన్నా మన రాజుల్లో తీసుకుందామన్నా, ఈ రూల్ రాకముందు, ముస్లిం రూల్ క్రిస్టియన్ రూల్ రాకముందు మన రాజుల చరిత్ర ఎక్కడైనా సోల్జర్స్ని ఘోరంగా చంపి వాళ్ళ భార్యని అనుభవించిన చరిత్ర మనకు కనిపిస్తుందా? లేదు. ఒక రాజు ఇంకో రాజ్యాన్ని ఎందుకు ఆక్రమించుకునేవాడు, లైక్ ఎక్స్పాండ్ ఎందుకు చేయాలనుకునేవాడు? ఫస్ట్ యుద్ధం చేద్దామని అంటాడు, లేదా సంధి చేద్దామని అంటాడు. సంధి చేశారనుకో అన్న, దీంట్లో కలుపుకొని సామంత రాజులాగా ఉంటాడు, ఎందుకంటే వీటితో యుద్ధం చేయలేనని వాడికి ఒక క్లారిటీ ఉంటుంది కాబట్టి. కానీ ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడంతా 6 o'clock తర్వాత అంటే సూర్యాస్తమయం తర్వాత యుద్ధం అనేది మనోళ్ళు చేయకపోయేది. ఇక్కడికి వచ్చినప్పుడు ఏమైంది, వీళ్ళు ఇవన్నీ చూశారు. అందుకే కదా ఆ గోరీగాడు 3-4 times ఏమో వచ్చి రిటర్న్ వెళ్ళిపోతాడు, 4th time 3rd time గెలుస్తాడు. గజని 17 times. ఇక్కడ నుంచే కదా మనకి ఇస్లామిక్ రూల్ అనేది స్టార్ట్ అయ్యింది. వీళ్ళకి మనకి తేడా ఏంటి, ఎన్నిసార్లు వచ్చినా గెలవలేకపోతున్నాం అనే కదా అధర్మంగా యుద్ధం చేసింది. మన వాళ్ళకేమో అధర్మ యుద్ధం చేత కాదు కాబట్టి వాళ్ళు ఇట్లా వచ్చిర్రు అన్నట్టు. ఇది సేమ్ మహాభారతంలో 4th day అభిమన్యుడితో కర్ణుడు చేసిందే ముస్లిమ్స్ రాజులు కూడా మన వాళ్ళతో చేశారు అన్నట్టు. నా ముచ్చట ఏమంటారంటే, సారీ ఇంటరప్ట్ చేస్తున్నాము మళ్ళీ, గజనీ గాని తలవారు, మొఘల్ గాని గడపార, ఇవన్నీ చాలా వీక్ ఉండే. బ్రిటిష్ వాడు పెన్ను చాలా గట్టిగా ఉండే. మన నాగరికతను కొంచెమో గొప్పను హ్యాంపర్ చేసినాయి, కొంచెమో గొప్పను. ఎందుకంటే మొగోడు వచ్చిండు, తలగాయలు నరికిపించుకున్నాం, రక్తాల నదులై పాకినాయి. మన నాగరికత ఓడిచిపెట్టలే. ఆ డిఎన్ఏలకైనా వచ్చినాం కాబట్టి ఇంత కట్టరగున్నాం అని అంట. బట్ ఈ బ్రిటిష్ వాడు పెన్ను నిజంగా పెన్ను తుఫానే తీసుకొచ్చింది. ఈ వర్ణాలు, డిస్క్రిమినేషన్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ప్లీజ్ మనకు అందుకే ఒకటి చెప్తారు కదా అన్న, పెన్ ఈజ్ మైటర్ దెన్ స్వార్డ్ అని చెప్పి. సో ఇక్కడ చూస్తే బ్రిటిష్ వాడే ఫస్ట్ వచ్చాడు అనుకున్న ఇస్లామిక్ రూలర్ కన్నా ముందు. వాళ్ళు కూడా పెన్ ఏం వాడకపోయేవాళ్ళు, తలవార్లే వాడేవాళ్ళు. 800 yearsలో మన ఎలా రూల్ చేశారు అంటే, ఈయన కొడుకులకి 800 సంవత్సరాలు ఎందుకు పట్టిందో, అయినా సరే ఈ భూమి ఇంకా ఇట్లనే ఉంది ధర్మంతో అని బ్రిటిష్ వాళ్ళకి కూడా అర్థమయ్యే ఉంటుంది కదా వచ్చినప్పుడు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, ఈ నేల మీద ఖడ్గం పట్టుకుంటే ఏమీ పనవ్వదు, వాళ్ళ థాట్ ప్రాసెస్ మారిస్తే చాలని అనుకున్నారు. కాబట్టి పెన్ను పట్టుకున్నారు. మన దానికి లొంగిపోయారు, కత్తికి లొంగని వాళ్ళు పెన్నుకి లొంగిపోయారు అన్నట్టు.